టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ బేస్ గురించి చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ అమ్మడు భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టింది. కానీ కెరియర్ పిక్ స్టేజ్లో ఉండగానే పెళ్లి, తర్వాత విడాకులు, అనారోగ్య సమస్యలు ఇలా ఊహించని విధంగా సమంత లైఫ్ టర్న్ అయింది. మయోసైటిస్ తర్వాత శామ్ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా తనకు ఓపిక ఉన్నంతలో మూవీస్, సిరీస్ చేస్తున్న శామ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది. అయితే రీసెంట్గా సిడ్నీ పర్యటనలో పాల్గొన్న సమంత ప్రస్తుతం అక్కడ జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. ఈ సందర్భంగా కెరీర్ గురించి, సక్సెస్ గురించి సమంత ఆసక్తికరంగా మాట్లాడింది. ఈ బుద్ధుల నడుమ కెరీర్ను సాగించడం, విజయం సాధించడం, ఈ పరిణామాన్ని నేనేం గొప్పగా భావించను. సామాజిక పట్టింపులు, కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడమే ఒక స్త్రీ నిజమైన విజయం. నచ్చినట్లు బతకడమే అసలైన సక్సెస్. అభిరుచికి తగ్గట్టు పనులు చేయడం సక్సెస్. నిజ జీవితంలో పోషించే ప్రతి పాత్రను సమర్థవంతంగా రాణించగలడమే సక్సెస్. ఆ విషయంలో ఒక స్త్రీగా నన్ను నేను చూసుకొని గర్విస్తా. కెరియర్ పరంగా నేనేంటో అందరికీ తెలుసు. కానీ ఒక నటిగా మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థ మొదలుపెట్టాను. వినూత్నమైన కథలను, కొత్త టాలెంట్ను సమాజానికి అందించాలనే దృక్పథంతోనే నిర్మాతగా మారాను అని తెలిపింది సమంత. ఇక ఈ పర్యటనలో అక్కడ యువతతో ఆమె మాట్లాడుతూ, చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్ళాలని, సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలని కలలు కనేదాన్ని. కానీ ఆ ఒక్క కోరిక అప్పుడు తీరలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా తీర్చాడు దేవుడు అని చెప్పుకొచ్చింది సమంత.